నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. మనకి బయట దొరికే వాటికన్నా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా కూడా చేసుకోవచ్చండి. లోపల కూడా ఉండకట్టదు, మెత్తగా చాలా బాగా వస్తాయి. ఒక్కసారి మీరు ఇంట్లో చేసుకున్నారంటే బయట అస్సలు కొనరండి, అంత టేస్టీగా అంత బాగుంటాయి. ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల వరకు పెరుగు తీసుకున్నానండి. పెరుగు అనేది పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. ఈ పెరుగుని ఉండలు లేకుండా ఇలా కవ్వం పెట్టి చిలుక్కోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకోవాలి. ఈ మైసూర్ బొండకి పెరుగు అనేది చాలా పుల్లగా ఉంటే బాగుంటాయండి టేస్ట్. ఈ పుల్లటి పెరుగులో మనం ఉప్పు సోడా ఉప్పు వేయడం వలన రియాక్ట్ అయ్యి కొద్దిగా పెరుగు అనేది పొంగుతుంది, అలాగే బబుల్స్ కూడా వస్తాయి. ఇలా రావడం వల్ల మనకి మైసూర్ బోండా అనేది చాలా బాగా వస్తుంది. ఉప్పు సోడా ఉప్పు వేసాక గంటెతో ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ ఉంటే గుండ్రగా మనకి బబుల్స్ అనేవి ఏర్పడతాయి, పెరుగు అనేది కూడా పొంగుతుంది. తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. 2 కప్పుల పెరుగుకి 2 కప్పుల పిండిని తీసుకున్నాను. అలాగే ఇక్కడ 1 స్పూను లేదా ఇంకొంచెం అర స్పూన్ కూడా జీలకర్ర వేసుకోవచ్చు. జీలకర్ర అనేది మైసూర్ బోండాలో వేయడం వలన మనకి అరుగుదలకి మంచిగా ఉంటుందండి. ఇవన్నీ వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే మైసూర్ బోండా అనేది మైదా పిండితో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఏం పర్వాలేదు. అలాగే దీంట్లో 1 కప్పు గోధుమ పిండి వేయడం వలన మనకి బోండా అనేది అనగకుండా అలాగే ఉబ్బుగా సాయంత్రం వరకైనా అలాగే ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అవసరం పడతాయి. అవి కూడా మనం వేడి వేడి నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువగా పోసుకోవద్దండి, కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది. చూసి పోసుకోండి, చాలా తక్కువగా పడతాయి. వేడి నీళ్ళు పోసుకున్నాక ఒకసారి గంటెతో ఇలాగా కలుపుకోవాలి. నాకు ఇంకొంచెం అవసరం పడ్డాయి, ఇక్కడ నేను మరికొంత నీళ్ళు పోసుకున్నాను. ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత గంటె తీసేసి చేతితో బాగా బీట్ చేసుకోవాలి. ఈ పిండిని బాగా ఇలా చేతితో కొట్టుకుంటూ ఒక 5 నిమిషాల పాటైనా కలుపుకోవాలి. పిండి అంతా బరకతనం పోయి స్మూత్గా వచ్చేదాకా ఇలానే కొట్టుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి మైసూర్ బోండా అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే పిండంతా బరకతనం పోయి చాలా స్మూత్గా వచ్చింది, అలాగే కొంచెం పొంగినట్టు కూడా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు అవసరమో అనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. దాంతోపాటుగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం వేయడం లేదండి. అరుగుదలకు కొంచెం జీలకర్ర వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను, అంతే. ఈ విధంగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి కనీసం గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మనకి బోండా అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పిండిని మళ్ళీ కలపనవసరం లేదండి. ఒక చిన్న బౌల్లోకి కొన్ని నీళ్లు తీసుకొని మధ్య మధ్యలో చేతిని ఇలా అద్దుకుంటూ ఉండాలి. ఇలా సైడ్ నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నానండి. కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ కళాయికి పట్టినన్ని వేసుకోవాలి. ఇవి కళాయిలో వేయగానే పైకి తేలుతాయండి చక్కగా. ఇవి ఒకదానికొకటి అంటుకున్నట్టు ఉంటాయి, కానీ తర్వాత విడిపోతాయి. మైదా పిండి కదండి, విడిపోతాయి. అలాగే మనం ఎలా వేసుకున్నా సరే రౌండ్ షేప్లో వస్తాయి చక్కగా. ఈ విధంగా వేసుకున్న వెంటనే కదిలీకుండా కొద్దిగా టైం ఇచ్చి తర్వాత కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో, అలాగే షేప్ కూడా చక్కగా వచ్చింది. మనం బయట తెచ్చుకునే కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి, ఇంకా ఫ్లఫీగా వస్తాయి. మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. మనకు ఆయిల్ కూడా తక్కువగా పీలుస్తాయండి. ఇంకా బయటవైనా మనకి లోపల ఉండగట్టినట్టుగా ఉంటుంది, ఇక్కడ మాత్రం మనకు అలా ఉండవండి. ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి లోపల చక్కగా ఉడికింది, ఉండేమీ కట్టలేదు, చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.